కీర్తనలు 68వ అధ్యాయం 12 నుంచి. సేనల రాజులు పారిపోయేదరు వెంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనెను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉంటున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమం కురిసినట్లయింది. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూపుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములుగా ప్రభువు వాటిలోనున్నాడు. సినాయి పరిశుద్ధ మెట్టు, ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టుబడిన వారిని చెరపట్టుకొని పోతిమి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతించును గాక. అనుదినము ఆయన మా భారము భరించి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టెను. మానక దోషములు చేయువారి వెంట్రుకలను నడనెత్తిని ఆయన పగలగొట్టెను. ప్రభువు సెలవిచ్చిందేమనగా, నేను భాషల నుండి వారిని రప్పించుదాను. అగాధ సముద్రముల నుండి వారిని రప్పించెను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి వాక్య